రోజుల్లో. మెడిటేషన్ ఇంగ్లీష్‌లో. తెలుగులో చెప్పండి. ధ్యానం. ధ్యానము అనేది దేవుని బిడ్డల్లో ఒక అలవాటుగా మారిందా? ధ్యానము అనేది ప్రతి విశ్వాసికి జీవితంలో అది ఒక భాగంగా, ఒక అలవాటుగా అయిందా? లేదా? చూడండి, మరియ గురించి మనం ఒక మాట వింటాం. మరియ గురించి వ్రాయబడిన మాటేంటంటే ధన్యురాలు. దేవుని స్తోత్రం చెల్లిద్దామా? ఆమె ఏమిటంట? ధన్యురాలు ఎందుకయింది? యేసు ప్రభువుకు జన్మనిచ్చినందుకు. అంతేనా? అవును. అమ్మా మరియా, నువ్వు ధన్యురాలివి. ఆమె కన్యకగా ఉండగానే యేసు ప్రభువుకి, రక్షకునికి ఆమె జన్మనిచ్చింది. హల్లెలూయా! అది బైబిల్ చెప్తున్న సత్యం. ఆమె జీవితంలో మరొకటి కూడా ఉన్నది. ఆ కోణాన్ని మనం చూడాలి. మరియ ఎందుకు ధన్యురాలు? ఇప్పుడు మీకు గుర్తొస్తదా మాట? మరియ ఎందుకు ధన్యురాలు? వినపడలేదా ఎక్కడి నుంచి వచ్చిన మాట మీకు? మరియ ఎందుకు ధన్యురాలంటే, ఆమె తన జీవితంలో ఒకటి నేర్చుకుంది. దేవదూతలొచ్చి మాట్లాడినా, లేకపోతే ఆమెకు జరుగుతున్న దాని గురించి గొర్రెల కాపరులు మాట్లాడినా, ఎవరు మాట్లాడినా, ఆమె తలపోసుకునే ఒక అలవాటుంది. ఆ మాటలను ఆమె మరలా, మరలా జ్ఞాపకము తెచ్చుకునే ఒక అలవాటుంది. అందుకు ధన్యురాలామె. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. మనం ఇప్పుడు విన్నది ఎళ్లి భోజనం చేసి పడుకునే లోపు ఉంటదో? చెప్పండి. ఉంటదో? ఉండదో? అందుకోసమేనా ఈ సమయాన్ని మనం వెచ్చిస్తుంది? దేవుని యొక్క మాటలను మనము విని వదిలేస్తే ప్రయోజనం ఏమన్నా ఉన్నదా? సరే. దేవుని యొక్క మాటలను చదివేస్తే ప్రయోజనం ఉన్నదా? చెప్పాలి. దేవుని యొక్క మాటలను చదవడం చాలా ప్రాముఖ్యమే. అయితే చదివేశాను అని అనుకుంటే ఉపయోగం ఉందా? ఈ చదివినటువంటి దేవుని యొక్క వాక్యాన్ని ఏం చేయాలి ఇప్పుడు మనం చెప్పండి? ధ్యానించాలి. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. అన్నము తింటాం. ఎన్ని ప్లేట్లు తిన్నా లేదా తక్కువే తిన్నా, తిన్న అన్నము మనకెప్పుడు ప్రయోజనం అయిద్దంటే, తినగానే ప్రయోజనం అవ్వదు. చెప్పాలి. ఎప్పుడు ప్రయోజనం అవుతుంది? భోజనము తిన్నంత మాత్రాన అది మనకు ప్రయోజనం అవుతుందా? కాదు. ఏమవ్వాలది? ఆ! అది జీర్ణమవ్వాలి. అదేమవ్వాలి? జీర్ణమవ్వాలి. అనేక మందికి ఇప్పుడు జీర్ణ సమస్యలొచ్చాయి. అనేక మందికి జీర్ణం గావట్లా. అందుకని ఏం జేస్తున్నారు? అబ్బే! నేనిది తింటే నాకు అరగదు. అందుకే అది మానేసా. అది తింటే అరగట్లేదు. ఇది తింటే అరగట్లేదు. ఏ సమస్య ఇది? జీర్ణ సమస్య. ఒక వ్యక్తికి జీర్ణ సమస్య వచ్చిందనుకోండి,
ఇక అతడు మెల్లగా తినటం తగ్గిచ్చేస్తాడు. తినటం మానేస్తాడు. బలహీన పడిపోతాడు. ఆ తర్వాత ఇక చివరికి ఓ 10 సంవత్సరాల ముందో, ఒక 5 సంవత్సరాల ముందుగానో యాత్ర ముగించుకోవాల్సొస్తది. జీర్ణం కావటంలా. జీర్ణం అవ్వడంలా. జీర్ణ వ్యవస్థ అని ఒకటి పెట్టాడు దేవుడు మన కడుపులో. హల్లెలూయా! అసలు మన దేహాన్ని మనం జూసుకుంటే, ప్రతి అవయవము పనిచేసే తీరు జూసుకుంటే, ఈరోజు మేము ప్రయాణంలో వస్తూ మాట్లాడుకున్న మాటల్లో నేనంటున్నాను, దేవుడిచ్చిన గుండె ఎన్ని కోట్లు, సుమారుగా ఎన్ని కోట్లు, దాని వెల మనం ఎన్ని కోట్లు నిర్ణయించొచ్చు. కిడ్నీ, లివరు, ప్యాంక్రియాస్ ఇక ఇట్లా మొత్తం అన్నీ లెక్కబెట్టుకుంటే ఊపిరితిత్తులు అన్నిటికి రేటేసుకుంటూ వస్తే మన రేటెంత అంటే మనం కలిగి ఉన్న అవయవాలకు విలువెంత? ఎంత విలువ? ఎంతో కొంత చెప్దాం. 10,00,00,000 అనుకుందామా? ఏదైనా ఒక్కటి గనక కొంచెం తేడా చేస్తే ఏంటి మన పరిస్థితి? మరలా దాన్ని ఎళ్ళిపోయి కొనుక్కొచ్చేసి, ఒక లివర్‌ని కొనుక్కొచ్చుకొని అంటే అమరుస్తున్నారు గదండీ! గుండెలు గూడా మారుస్తున్నారు గదా! అంటారేమో మీరు. దేవుడిచ్చినటువంటి లివరు పనిచేయట్లా. దేవుడిచ్చిన కిడ్నీ పనిచేయట్లా. దేవుడిచ్చిన గుండె మనం ఎంత డబ్బు కట్టామండి దేవునికి? మన అమ్మా నాన్నలు ఏమన్నా కట్టుంటారా? ఆళ్ళ అమ్మా నాన్నలు ఎవరైనా కట్టారా? దేవుడు మనకి అన్నీ ఉచితంగా ఇచ్చాడు. దేవుని స్తోత్రం. అలాగే జీర్ణ వ్యవస్థనిచ్చాడు. వీడు రాళ్ళు తిన్నా అరుగుతీయండి అంటారు. నిజంగా రాళ్ళు తింటాడని కాదు. ఏం తిన్నా అరుగుతయి? ఏమి తిన్నా అరుగుతయి అని అర్థం. కొంతమందికి అంటే జీర్ణ వ్యవస్థ అంత బాగుందని దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఉన్నారా అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే చేయి చూపించండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఏంటి మీకెవరికి లేదా అంటాడు. జీర్ణ వ్యవస్థ. హల్లెలూయా! హల్లెలూయా! దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని చదవడం మాత్రమే కాదు. చదివి అక్కడ ఊరుకుంటే ప్రయోజనం కాదు గానీ, చదివిన వాక్యము మన జీవితంలో మన జీవితానికి అది అన్వయించబడాలి. మన జీవితంలో అది ప్రయోజనంగా మారాలి అంటే ధ్యానించాలి. ధ్యానించాలి. దేవుని బిడ్డలారా, వాక్యమును ధ్యానించేవాళ్ళు ఎంతమంది? వాక్యం నేను వింటున్నానండి. నేనేం కాదంటలేదు. వాక్యాన్ని రోజుకి కనీసం ఒక అధ్యాయం గూడా చదువుతున్నాను. ఓకే. సరే ఒక అధ్యాయం చదువుతున్నావో, 10 వచనాలు చదువుతున్నావో కాదంటలేదు. నువ్వు వాక్యాన్ని వింటున్నావు, వాక్యాన్ని చదువుతున్నావు. మరి వాక్యాన్ని ధ్యానిస్తున్నావా అన్నప్పుడు జవాబు వస్తదా మన దగ్గర నుంచి? పోయిన గురువారం బైబిల్ స్టడీలో మీరు విన్న వాక్యం ఏంటో చెప్పండి? గబుక్కన ఎవరో ఒకళ్ళు ఫస్ట్ చెప్పినోళ్ళే. 26 అధ్యాయము దేని గురించి మాట్లాడుకున్నాం? ఆ! యేసు ప్రభు సిలువ వేయబడటానికి ముందు జరిగిన సంఘటనలు. వాస్తవానికి నేను ఆ తర్వాత ఇంకోటి చెప్దామనుకున్నాను. ఈరోజు ధ్యానం మీదకెళ్ళిపోయింది నా మనసు. ఈ వారము దానికి సంబంధించి మరొకటి చెప్దామనుకున్నాను. చూద్దాం దేవుని చిత్తమైతే. చూసారా? సడెన్‌గా ఒకళ్ళు స్పందించారు. పోయిన గురువారం వాక్యం ఏంటంటే, అంటే మొత్తం మీద ఆ సిస్టరు తలపోసుకున్నారు వాక్యాన్ని. అందుకే అది లోపలుంది. హల్లెలూయా! పేరు అడగట్లేదు. సిస్టర్, సిస్టర్ అంటున్నాం గానీ, ఏం పేరు సిస్టర్? ఆ! శారమ్మ. కూర్చోండి. కూర్చోండి. దేవుని స్తోత్రం. వాక్యము జీర్ణమవ్వాలి. దేవుని స్తోత్రం. వాక్యము జీర్ణమవ్వాలి. వాక్యము విని వెళ్ళిపోతే ప్రయోజనము కాదు. వాక్యము నేను చదివాను అంటే గూడా ప్రయోజనం వాక్యాన్ని నువ్వు ఒకవేళ చదివేది తక్కువేమో గానీ, ధ్యానించేది ఎక్కువుంటే నీ దగ్గర నువ్వు ధన్యురాలు. ధ్యానం. ఎక్కడికెళ్ళాలి మనం? కొండ ఏదన్నుందా? ఎక్కొద్దా? ధ్యానం జేసుకోవాలి గదా! ఎక్కడ ధ్యానం జేస్తాం మరి మనం?
కిట్టు ఎక్కడ ధ్యానం చేయాలి? ధ్యానం ఎక్కడ చేయొచ్చు? ఎక్కడ చేయకూడదో చెప్తారా మీరేమన్నా? ధ్యానం. మనకేమన్నా పర్టిక్యులర్‌గా ప్లేసులు చెప్పాడు. చర్చిలోకి వెళ్లి మాత్రమే ధ్యానం చేయండి. వాక్యాన్ని చర్చిలో ధ్యానం చేస్తేనే ధ్యానం చేసినట్లు అని ఏమన్నా అక్కడ రాసుందా? మీ స్టవ్ ముందు ధ్యానం చేయొచ్చా? చేయొచ్చంటారా? దేవునికి స్తోత్రం. ఎక్కడైనా ధ్యానం చేయొచ్చు. ఇబ్బందేం లేదు. యెహోవా నా కాపరి. చెప్పండి అందరూ ఆ మాట. మరలా చెప్పండి. ఎలా ధ్యానం చేయాలి దీన్ని? ఇప్పుడు నేనొక మాట చెప్పాను. ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్. జీవన్ యెహోవా నా కాపరి. ఎలా ధ్యానం చేయాలి? హౌ వి షుడ్ మెడిటేట్ ఇట్. ఎవరు నాకు కాపరి? యెహోవా. ప్రభువే నాకు కాపరి. ప్రభువు నాకేంటి? కాపరి. కాపరి అంటే కాపరి ఏం చేస్తాడు? దేవుని స్తోత్రం. తిమోతి బ్రదర్ చెప్పండి. కాపరి ఏం చేస్తాడు? ఏం చేస్తాడు కాపరి? తనకున్నటువంటి మందను కాపాడతాడు. ఇంకా, ఇంకా ఏం చేస్తాడు? పచ్చిక ఎక్కడుందో చూసి అక్కడ తీసుకెళ్తాడు. భోజనం పెట్టించాలిగా. శత్రువు ఎవరైనా వస్తే కాపాడాలి గదా! కాపరి. భోజనం పెట్టించాలి. వాటి విశ్రాంతి తిప్పి, తిప్పి, తిప్పి విశ్రాంతికి తీసుకురావాలి. కాపరి తమ మందను కా కా కాచుకుంటాడు. భోజనము, వాటి ఆకలి, వాటి యొక్క సంరక్షణ కదా! కాపరి. ఇప్పుడు ఎవరు నాకు కాపరి? మణుగూరు నుంచి వచ్చాం ఇప్పుడు. ఇప్పుడే జస్ట్ వచ్చాం. 7:30కి కరెక్ట్‌గా రెడీ అయ్యాం. మణుగూరు నుంచి మమ్ములను క్షేమంగా 3:30 గంటలకు ప్రయాణం 3:30 గంటలకు స్టార్ట్ అయితే కరెక్ట్‌గా వచ్చాం. మన బైబిల్ స్టడీ టైంకి. మమ్మల్ని కాపాడింది ఎవరో తెలుసా? ఆ కాపరే. హల్లెలూయా! హల్లెలూయా! ఆ కారులో వచ్చినా, కారు దిగి ఆటోలో వచ్చినా, ఆటో దిగిన తర్వాత బ్యాగులు తీసుకొని, ఆ రాయికి అక్కడ కొట్టుకోకుండా జాగ్రత్తగా ఇంట్లో పడ్డామంటే మళ్ళీ అది మళ్ళీ అపార్థం చేసుకో. ఇంట్లోకొచ్చామంటే కాపరి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఎవరున్నారండి? కాపరున్నాడు. ప్రేయర్ అయిపోయిన తర్వాత అడగండి ఆటోలో ఎట్లా వచ్చాము పాస్టర్ గారిని. ఒక స్టోరీ జరిగింది. వారధి నుంచి ఇక్కడికి రావడానికి వస్తామా లేదా అన్నట్టు అయిపోయింది. అంత ఘోరంగా ఉంది ఆ డ్రైవర్ పరిస్థితి. తెలియక మాట్లాడేసి ఎక్కేసిన తర్వాత అది ఎటంటే అటు ఎళ్తుంది. ఇదేంటి ఎటంటే అటు తిరుగుతుందనుకుంటే లారీ మీదకెళ్ళిపోయింది. ఒక అడుగు దూరంలో లారీ. కాపరి, కాపరి. హల్లెలూయా! వాక్యాన్ని ధ్యానించడం అంటే ఒక మాట తీసుకున్నప్పుడు యెహోవా నా కాపరి అన్నప్పుడు ఆ కాపరి యెహోవాయే కాపరి. నాకు కాపరిగా ఉన్నది నా ప్రభు. నాకు కాపరిగా ఉన్నది నా దేవుడు. ఈ కాపరి గురించి మనం ఎంత ధ్యానిస్తామో అది అంత జీర్ణమవుతది. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. మనము తలపోసుకోవాలి. దేవుని యొక్క వాక్యాన్ని తలపోసుకోవాలి. దేవుని బిడ్డలారా వాక్యాన్ని చదివి వదిలేస్తున్నారేమో, వాక్యాన్ని విని వదిలేస్తున్నారేమో, ధ్యానించకపోతే గ్రహింపు రాదు, ధ్యానించకపోతే ప్రత్యక్షత లేదు, ధ్యానించకపోతే గైకొనే అంత స్థాయికి మనం వెళ్ళలేము. మనము ధ్యానిస్తేనే తప్ప ధన్యులము కాలేము. ఏం చేస్తే? హెబ్రీ భాషలో ధ్యానము అనే మాటకి హగాహ్ అని రాసుంది. హగాహ్. ధ్యానము, మెడిటేషన్. దేవుని బిడ్డలారా వాక్యాన్ని మనము ధ్యానించకపోతే అది లోపల ఉండనే ఉండదు. చెప్పండి. చర్చికెళ్ళొచ్చా? ఆ! ఎళ్ళొచ్చాం. వాక్యం బావుందా? ఓహ్! అద్భుతంగా ఉంది. ఏం జెప్పారు?
ఏదో చెప్పారు గాని అసల బాగుంది. ఏం చెప్పారు? ఏదో చెప్పారు. చాలా అద్భుతంగా చెప్పారు. ఏదో ఒక మాట చెప్పు. లేదు. ధ్యానించని వారు ధన్యులు కాలేరు. మన జీవితము ధన్యకరము. మన జీవితం మనము ధన్యులం అవ్వాలి అంటే మనము ధ్యానించే బిడ్డలం. దేవుని బిడ్డలారా, మనము ధ్యానించే బిడ్డలం. బైబిల్ స్టడీకొస్తున్నాము. ఆదివారం ఆరాధనకొస్తున్నాం. మనము ధ్యానించే వారము కాలేకపోతే దేవుని స్తోత్రం. మనం ఏమవ్వాలి చెప్పండి? ఆ! కొన్నిసార్లు కొంతమందిని కొంచెము నన్ను మాట్లాడించొద్దు అంటంలో కూడా తప్పులేదు. కొన్నిసార్లు ధ్యానానికి మనకు కావాల్సిందేంటి? మనల్ని ఎవరు కదిలిచ్చకూడదు. మనల్ని డిస్టర్బ్ జేయకూడదు. మనము ధ్యానం జేస్తున్నప్పుడు దేవునికి స్తోత్రం. మనలో ధ్యానము పెరిగే కొద్దీ, మనలో ధ్యానము పెరిగే కొద్దీ మన లోపల మన ఆత్మకు బలం పెరుగుతుంది. దేవునికి స్తోత్రం. హగాహ్ మనము దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉండాలి. దాన్ని నెమ్మదిగా మరలా చదవడం. చూడు గబ 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 చదివేసి హమ్మయ్య! చదివి అవతల పడేసాను ఒక అధ్యాయం పో! ఈ రోజుకి ఇక చాలులే అనేది ఎలాగుంది? నీకంత టైం లేనప్పుడు కనీసం ఒక్క వాక్యమే చదివి యెహోవా నా కాపరి అని చదివి అక్కడ మూసేసినా కూడా రోజంతా నీ పనులన్నీ అయ్యే వరకు యెహోవా నా కాపరి, యెహోవా నా కాపరి, 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 కాపరి దాని గురించి తలపోసుకుంటూ మరియ వలె తలపోసుకుంటూ ఆయన వాక్యాన్ని తలపోసుకుంటూ ఉంటే నెమ్మదిగా మరలా అదే మాటను పలుకుతూ ఉంటే మరలా యెహోవా, యెహోవా నా కాపరి దేవుని స్తోత్రం. యెహోవా నా కాపరి. ప్రియులారా, నిజంగా వాక్యాన్ని ధ్యానించటం మనం అలవాటుగా మార్చుకోకపోతే ప్రయోజనము లేదు. యెహోషువ గ్రంథములో దేవుడు యెహోషువతో మాట్లాడుతున్న ఒక మాట గమనిద్దాం. యెహోషువ గ్రంథము 1 అధ్యాయం 8 వచనం చూసినట్లయితే 1:8లో ఈ ధర్ ఈ ధర్మశాస్త్ర గ్రంథమును అందరూ వినండి జాగ్రత్తగా. యెహోషువ గ్రంథంలో 177 పేజీలో చదవమ్మా. ధర్మశాస్త్ర గ్రంథమును ఆ! బోధింపక తప్పిపోకూడదు. ఆ! దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము ఆ! చేయుటకు నీవు జాగ్రత్త పడునట్లు ఆ! దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించెదవు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. మోషే అనే గొప్ప నాయకుడు తర్వాత మరొక నాయకుడు లేపాడు దేవుడు. ఇశ్రాయేలీయుల కొరకు దేవుడు దేవుని చేత లేపబడిన మరొక గొప్ప నాయకుడు యెహోషువ. ఎవరండి? ఈ యెహోషువకి దేవుడు మాట్లాడుతూ ఏమంటున్నాడో తెలుసా? ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. ఏం చేయాలంట? ఏం చేయాలి చెప్పండి? బోధించాలి. యెహోషువ ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఏం చేయాలి నువ్వు? బోధించాలి. రెండవది దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు జాగ్రత్త పడాలి. ఏమేమైతే ధర్మశాస్త్రములో వ్రాయబడి ఉన్నాయో అవేం చేయాలి? చెయ్యాలి. చెప్పండి అందరూ చెయ్యాలని. చెప్పండండి. ఏం చేయాలి? వ్రాయబడిన సంగతులను చెయ్యాలి. దేవుని స్తోత్రం. ఆ! జ నీవు వాటన్నిటి ప్రకారం చేయుటకు నీవు జాగ్రత్త పడునట్లు. ఎలా జాగ్రత్త పడతానయ్యా? ఎలా నేను బోధించాలంటే ధర్మశాస్త్రములో వ్రాయబడినవన్నిటి ప్రకారము నేను చెయ్యాలి అంటే ఎలా జాగ్రత్త పడగలను? ఇలా జాగ్రత్త పడు. ఎలాగంటే దివారాత్రము దానిని ధ్యానించిన ఎడల చప్పట్లు కొడదాం దేవునికి. ఎప్పుడు? దివారాత్రము చదవగలమా? కాదు. వల్ల గాదు. దివారాత్రులు ధ్యానించగలమా? ధ్యానించగలము. నిద్ర పట్టేంత వరకు ధ్యానించగలమా? ధ్యానించగలం. కానీ మనం అది చేయట్ల. ధ్యానించటంలా ఏదో మనదేదో కోల్పోతామన్నట్టుగా. ఏం కోల్పోతామండి? దేవుని మాటలు విని అసలు ధ్యానించకుండా ఉండటం కంటే మరి వినకుండా ఉండటమే మేలేమోగా.
విని లేకపోతే చదివి ఏం చేయట్లేదు? ధ్యానించటం లేదు. ధ్యానించువాడే ధన్యుడు. నువ్వు ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్లజేసుకొని హల్లెలూయా! నీ మార్గము ఎప్పుడు వర్ధిల్లుతుందంటే, నువ్వు చేసేవన్నీ ఎప్పుడు సఫలమవుతాయంటే, దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఏంటి ఇలా ఆశీర్వదించబడుతున్నారు? ఏంటి వీళ్ళకి అన్నీ మేలే జరుగుతున్నాయి? ఏంటి వీళ్ళు చేసేవన్నీ సక్సెస్ అవుతున్నాయి? ఎందుకని అంటే, వాళ్ళు ధ్యానించేవాళ్ళు. దేవునికి స్తోత్రం. వాళ్ళు ధ్యానించేవాళ్ళు గనుక వాళ్ళు చక్కగా వర్ధిల్లుతారు. వాళ్ళ ప్రవర్తన కూడా బావుంటది. దేవునికి స్తోత్రం. వాక్యాన్ని ధ్యానించే వాళ్ళ యొక్క ప్రవర్తన బావుంటది. వాక్యాన్ని ధ్యానించని వాళ్ళు వాక్యం విని మరలా పాత జీవితంలోనే ప్రవర్తిస్తారు. ఏంట్రా నువ్వు ఇంకా మారలేదంటే, నేను ట్రై చేస్తున్నాను గానీ నా వల్ల కావట్లేదు. ఎందుకని? వాక్యాన్ని ధ్యానించటం లేదు. వాక్యాన్ని ధ్యానించటం లేదు. ప్రియులారా, వారమంతట్లో ఒక్క వాక్యాన్ని కూడా ధ్యానించటం లేదా? ధ్యానము అంటే కళ్ళు మూసుకొని ఆ! చెప్పండి. ధ్యానము చూపిస్తారా ఎవరైనా? దానికొక పొజిషన్ పెట్టుకొని, ఈ కాలు ఆ కాలు మీదేసి, ఆ కాలు ఈ కాలు కింద బెట్టి, చేతులు పైకి లేపి, వేళ్ళు కొన్ని పైకి లేపి, కొన్ని కిందకి బెట్టి, ఏవండీ ధ్యానం అంటే అంతేనా? దేవుని బిడ్డలు ధ్యానించాల్సిన పొజిషన్ ఏంటి? దేవుని బిడ్డలు ఎలా ధ్యానించాలి? మనం కళ్ళు మూసుకుంటే చేసేదేంటంటే ధ్యానం గాదు, నిద్ర. అందుకనే నా సజెషన్ ఏంటో తెలుసా? మీరు నిజంగా దేవుని వాక్యాన్ని ధ్యానించాలంటే కళ్ళు మూసుకోబాకండి. కళ్ళు తెరిసే ధ్యానించండి పర్వాలేదు. ఎందుకంటే అది ఆవరిస్తది. నువ్వు ధ్యానంలోకి కాదు నిద్రలోకెళ్ళిపోతావు. ధ్యానించడానికి పెద్ద పొజిషన్‌లేమి అవసరంలా. ఎవరు నిన్ను డిస్టర్బ్ చేయకుండా ఉంటే చాలు. ఎవరు డిస్టర్బ్ చేయకుండా ఉంటే చాలు. నీ ధ్యానం సక్సెస్ అయ్యిద్ది. ఒక వాక్యం మీద, ఒక మాట మీద, దేవుని యొక్క వాక్యం మీద ధ్యానం తలపోసుకుంటూ, దాన్ని తలపోసుకుంటూ నువ్వు కూర్చోగలిగితే అద్భుతం. ఒకవేళ నువ్వు పనిలో ఉన్నప్పుడు కూడా దాన్ని తలపోసుకుంటూ పని చేస్తే కూడా అద్భుతమే. కూర్చొని నెమ్మదిగా ధ్యానం చేయటము అది ప్రథమం. ఆ పని చేయాలి. అలా అవకాశం లేని రోజు, ఆ రోజు ఎక్కువ పనులుంటే, ఆ పని చేసుకుంటూ ధ్యానం చేస్తూనే ఉండాలి. హల్లెలూయా! రోజంతా ధ్యానం. దివారాత్రులు ధ్యానం. చెప్పండి అందరూ దివారాత్రులు. మళ్ళా చెప్పండి. దివారాత్రులు ధ్యానించే వ్యక్తి జీవితం ఎలాగుంటది? అతని యొక్క ఆత్మీయ ఆ జీర్ణ వ్యవస్థ బాగుపడిద్ది. అతని ఆత్మీయ జీవితంలో వాక్యము జీర్ణమైపోతది. హల్లెలూయా! అతడు ఆత్మీయంగా వర్ధిల్లుతాడు. అతడు ఆత్మీయంగా చక్కగా ప్రవర్తిస్తాడు. ఎందుకంటే అతనికి జీర్ణమైపోతుంది. హల్లెలూయా! మనము తిన్నది జీర్ణం కాకపోతే ఎంత బాధో, మనం విన్న వాక్యము జీర్ణం కాకపోతే అంతే బాధ. ఉపయోగం లేదు. జీర్ణమవ్వాలి. దేవా! నీ వాక్యం నాకు జీర్ణమవ్వాలయ్యా! నా నా ఆత్మీయ జీర్ణ ఆ క్రియను మెరుగుపరుచయ్యా! నేను ధ్యానించే బిడ్డగా ఉంటాను. దేని గురించి మనం ఎక్కువ ధ్యానిస్తామో, దానిని అదే మన జీవితాన్ని ఏలుబడి చేస్తది. చెప్పండిప్పుడు. ఏది మనల్ని నడిపించేది? మన జీవితాన్ని ఎవరు నడిపిస్తారు? మనం ఏది ఎక్కువగా ధ్యానిస్తామో అదే మనల్ని నడిపిస్తది. అదే మనకి లీడర్. అదే మనకి మాస్టర్. ఏది ఎక్కువగా ధ్యానిస్తూ ఉన్నాం? ఏది ఎక్కువగా ధ్యానిస్తూ ఉన్నాం? దేని గురించి ప్రతిసారి హృదయంలో తలపోసుకుంటూ ఉన్నాం? మన హృదయం ఎప్పుడూ కూడా ఏ విషయాన్ని గురించి ధ్యానం చేస్తూ ఉన్నదో అదే మనకి మాస్టర్. ఒకవేళ దేవుని వాక్యాన్ని నువ్వు ధ్యానిస్తూ ఉండే వ్యక్తివైతే ఇప్పుడు నీ మాస్టర్ ఎవరు? చెప్పట్లేదు అందరూ.
నీ నాయకుడెవరు? నీ ప్రభు ఎవరు? నువ్వు వాక్యాన్ని ధ్యానిస్తున్నావు గనక ప్రభువే నీకు నాయకుడయ్యాడు. ప్రభువే నీకు మాస్టర్. ఆయన యజమానుడయ్యాడు. ప్రభువే నిన్ను నడిపిస్తాడు. నీ జీవితాన్ని ఆయన ఆధీనములో తీసుకున్నట్టు. దేవుని స్తోత్రం. వాక్యము ధ్యానించకుండా ఇది జరిగిద్దా? అందరు చెప్పండి ధ్యానం. ఈ ధ్యానము వలన దేవుని బిడ్డలారా మన ఆత్మీయమైనటువంటి జీర్ణ వ్యవస్థ లేకపోతే ఆత్మీయంగా మనము బలపడటం మాత్రమే కాదు, ఒక వ్యక్తికి ధ్యానము వలన ప్రత్యక్షత వస్తది. చప్పట్లు కొడదాం దేవునికి. ఎవరికండి ప్రత్యక్షత? ఈయన దగ్గర వాక్య ప్రత్యక్షత భలే ఉందే. ఆయన వాక్యం చెప్తుంటే నేను ఎప్పుడూ చదివే వాక్యమే గానీ, ఈ వాక్యం నాకిలా అర్థం కాలేదు. ఆ! పాస్టర్ గారు చెప్తూ ఉండగా, అన్న చెప్తూ ఉండగా వాక్యము భలే అర్థమవుతుందేంటి? ఆ వాక్యములో నేను దీన్ని చూడలేకపోతున్నానేంటి? మరి ఆయనకెట్లా బయలుపడిందిది? ఆయనకెలా వచ్చింది ఈ లోతైన అర్థము? ఆయనకెలా వచ్చింది? ఆయనేం పైనుంచి ఊడి పడలా. ధ్యానించే వాడికి ప్రత్యక్షత వస్తది. లోతైనటువంటి అర్థము బయటకొస్తది. ధ్యానించే వ్యక్తికి ఆ వాక్యములో ఉన్న జీవం బయటకొస్తది. దేవుని స్తోత్రం. ధ్యానించే వ్యక్తికి ఆ వ్యక్తి ఆ లోపల ఉన్న జీవాన్ని తెచ్చుకుంటాడు. వచ్చేస్తది. ఆ జీవం అతనిలోకి వచ్చేస్తది. ప్రత్యక్షత వస్తది. వాక్య ప్రత్యక్షత అందరూ చెప్దాం. దేవుని స్తోత్రం. ద రెవల్యూషన్ ఆఫ్ గాడ్స్ వర్డ్. రెవల్యూషన్ ఆఫ్ గాడ్స్ వర్డ్. మెడిటేషన్. ధ్యానము నిన్ను నీకు ప్రత్యక్షతనిస్తది. సంతోషమేనండి. ధ్యానము నీ ఆత్మీయ జీవితానికి బలాన్నిస్తది. నువ్వు వర్ధిల్లుతావు. దేవుని యొక్క వాక్య ధ్యానం వలనే ఒక వ్యక్తి యొక్క జీవితము ధన్యకరమవుతుంది. అతడు అతడు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటాడు. వాక్యమును ధ్యానించకుండా ఏంటేంటో ధ్యానిస్తూ, ఎప్పుడు జరగని వాటిని, ఎన్నడూ ఎన్నడూ అందుకోలేని వాటిని, ఏదో ఆశలు, ఏదో కోరికలు, ధ్యానమంతా నేను ఎలాగైనా, నేను ఎప్పటికైనా, నేను ఎలాగైనా అని దేని గురించో ఈ భూమి మీద ఏదో సాధించాలి, ఏదో ఏదో నేను అనుభవించాలి అని ధ్యానించేవారు ఈ లోకంలో, ఈ లోకానుసారులుగా, లోక సంబంధులుగా మిగిలిపోతారు దేవుని బిడ్డలారా. వారు ఎప్పటికీ ఆత్మీయ జీవితంలో వర్ధిల్లలేరు. వారి ఆత్మీయ జీవితం ఫలించదు. ఏం ధ్యానిస్తున్నారు? ఖచ్చితంగా రోజంతట్లో ఎక్కువగా సరే పిల్లల గురించైనా ఎప్పుడు చూసినా ఇంకా పిల్లలు, మీ పిల్లలు ఏదో అవ్వాలి, మీ పిల్లలు ఏదో సాధించాలి, పిల్లలు. దేవుడిచ్చిన పిల్లల ఎడల బాధ్యత ప్రతి తల్లికి, తండ్రికి ఉంటది కాదంటలేదు. కానీ మీ ధ్యానమంతా పిల్లల గురించేనా? మీ ధ్యానమంతా మీ సంపాదన గురించే? మీ ధ్యానమంతా మీ ఇల్లు గురించేనా? మీ ధ్యానమంతా ఒక స్నేహితుడి గురించో లేదా బంధువుల గురించి? ఏంటి ధ్యానం ఏంటి? నేను వాక్యాన్ని ధ్యానిస్తానండి. రోజులో ఎక్కువ భాగం వాక్యాన్నే ధ్యానిస్తాను. ధన్యురాలు, ధన్యుడు. హల్లెలూయా! మీరు ధన్యులు. వాక్యం చెప్తుంది మీరు ధన్యులు. మీ జీవితం వర్ధిల్లిద్ది. హల్లెలూయా! అన్ని విషయాల్లో ఆత్మ మాత్రమే అనుకోవద్దు. ఆత్మ వర్ధిల్లటము ప్రారంభమైందంటే మిగతా అన్ని విషయాలలో వర్ధిల్లటము ఆరంభమైనట్టే. ఒకని ఆత్మీయ జీవితము వర్ధిల్లినప్పుడు ఆరోగ్యకరమైన వర్ధిల్లటం అది. కొందరు వర్ధిల్లారంటే కీడొచ్చి పడిద్ది వాళ్ళ ఇంట్లో.
కొందరు వర్ధిల్లారంటే అంటే లోకంలో లోకానుసారంగా వర్ధిల్లటము అది క్షేమం కాదు గాని, ఒక వ్యక్తి ఆత్మలో వర్ధిల్లుచు, ఆత్మీయ జీవితంలో వర్ధిల్లుచు, అన్ని విషయాల్లో వర్ధిల్లితే అది నిజమైన వర్ధిల్లటం. దేవుడు అటువంటి కృప ఇక్కడ కూర్చున్న వారందరికి అనుగ్రహించును గాక. మీరు ఆత్మీయ జీవితములో బహుగా వర్ధిల్లుదురుగాక, బలము పొందుకొందురుగాక. ఆత్మలో ఎప్పుడు ఆ తపన, ఆహ్, ఆ యొక్క ఆ యొక్క ధ్యానము తలపోసుకుంటూ, మరియ తలపోసుకుంటూ ఉందంట. చెప్పబడిన విషయాలు విని తలపోసుకుంటూ ఉందామె. ధ్యానం అనేది మనకు ప్రత్యక్షతను అనుగ్రహిస్తుంది. కీర్తనల గ్రంథము 1 కీర్తన 2 వచనం చూస్తే యెహోవా ధర్మశాస్త్రమునందు ఆ! ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. ఆ! ఆకు వాడక ఆ! అ ఆ! అతడు నీటి చదవము. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయునదంతయు సఫలమగును. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు ఆ! చదువువాడు ధన్యుడు అనుందా? ఆ! ఆనందించుచు చదువువాడు ధన్యుడు అనుందా అని అడుగుతున్నా. దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. ఒక వ్యక్తి ధ్యానించాలంటే చదవాలి. ఓకే. చదవాలి. కానీ చదివి ఆపేస్తే కుదరదు. ఆనందించుచు ధ్యానించాలంట. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు ఇప్పుడు చెప్పండి అందరూ ఆ మాట. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు, ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు, దానిని ధ్యానించువాడు ధన్యుడు. ధ్యానిస్తారా? నా కోసమన్నా ధ్యానిస్తారా? హల్లెలూయా! ఇప్పుడు మీకోసం చెప్పండి. ధ్యానిస్తారా? దేవుని స్తోత్రం. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఈ రాత్రని స్పందించాలా? ఆత్మ కదులుచున్నప్పుడు ఎవరైతే కదిలించబడతారో వారికి ఆ జీవము స్వతంత్రించబడతది. హల్లెలూయా! దేవుని యొక్క వాక్యాన్ని దివారాత్రులు ధ్యానించాలి. ధ్యానించువాడు ధన్యుడు. ధ్యానించువాడు ధన్యుడు. ఆ ధ్యానించువానికి దొరికే ఆనందము ఒక్కసారి అలవాటు పడటం వరకే, అలవాటు అయ్యే వరకే ఇది కష్టం. చెప్పండి. ఎప్పటి వరకు కష్టం? అలవాటే. వాకింగ్ చేయాలనుకున్నారు. మొదటి రోజు కష్టం మీద ఎళ్తాం వాకింగ్‌కి. రెండో రోజు చెప్పండి. అబ్బో! నిన్న వాకింగ్ దెబ్బకి ఈరోజు నొప్పులొచ్చేసినియి అనుకుంటాం. మూడో రోజు ఎళ్తాం. ఒక 5 రోజులు, వారం రోజులు ఎళ్ళిన తర్వాత నొప్పులు కూడా ఉండవు. మొత్తం సెటరైట్ అయిపోద్ది. అంటే బాడీ లైన్‌లోకొస్తది. ఇక అప్పుడు 5 గంటలకే లైట్ ఎలిగిద్ది ఇంట్లో. 5:30కి ప్రార్థన అయిపోద్ది. 5:30కి గ్రౌండ్‌కెళ్ళిపోతాం. ఉన్నారు ఎళ్ళేవాళ్ళు. అందుకే చెప్తున్నానిక్కడ. దేవుని స్తోత్రం. అలవాటయిపోయిందిక వాకింగ్. అలవాటయిపోయిన తర్వాత ఒకరోజు సడెన్‌గా వెళ్ళలా. ఏమనిపిచ్చిద్ది మీకు? బాధ అనిపిస్తదా? బాధ అనిపిచ్చదా? ఛ! ఈరోజు వాకింగు చేయలేదు. మిస్ అయిపోయాను. ఈరోజేంటో లేవలేకపోయాను. బాధ అనిపిస్తదా? బాధ అనిపిచ్చదా?
అలాగే ధ్యానము చేయటం మొదలుపెట్టిన తర్వాత ధ్యానాన్ని ఆపలేము. చప్పట్లు కొడదాం దేవునికి. ధ్యానం అనేది మనం ఆపుకోలేమిక. మనకి తెలియకుండానే మన మనస్సు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడం మొదలుపెడతది. మనకి తెలియకుండానే ధ్యానం ప్రారంభమైపోయిద్ది. పొద్దున్నే లేచిన తర్వాత ఏదో ఒక వాక్యం మీద ధ్యానం, లేదా ఒక పాట మీద ధ్యానం, ఒక ఒక విషయం కొరకు ప్రార్థన చేయటానికి ధ్యానం. ధ్యానం వెళ్ళిపోతది. దాని విషయంలో నేను ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి, ప్రార్థన చేస్తూ ఉంటాం. దేవుని బిడ్డలారా, మనము ధ్యానించే వారముగా, మెడిటేటింగ్ చేసే వారంగా ఉండాలని దేవుడు ఎంతగానో కోరుకుంటున్నాడు. మనము ధ్యానములో ఎదుగుటకు ప్రయత్నం చేద్దాం. తర్వాత ప్రయోజనం. ధ్యానం అనేది మన అంతరంగ చెవికి శిక్షణనిస్తుంది. మన ఆత్మీయమైనటువంటి చెవులు బాగా పనిచేస్తాయి. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. గుబిలి వచ్చిందనుకోండి, ఏంటది? ఏమంటారో ఇంగ్లీష్‌లో? గుబులొచ్చిందనుకోండి చెవులో, బ్రదర్ మస్తాన్ గారు ఇనపడల. మస్తాన్ గారు ఇనపడల. ఇంకా గట్టిగా అరిసి, ఏం బ్రదర్ పిలుస్తుంటే, నాకేం వినపడలేదు బ్రదర్. అంటే ఏమైంది ఇప్పుడు చెవులో? అంతే కదా! ఏదో ప్రాబ్లమ్ అయింది. గుబిలి. ఏం చేయాలి ఇప్పుడు? డాక్టర్ దగ్గరికెళ్తే సింపుల్‌గా దాన్ని తీసేస్తాడు. హల్లెలూయా! బ్రదర్‌కేం లేదులెండి. ఊరికే పిలిచా నా పేరు. అన్నీ బాగున్నాయి దేవుని కృపలో. హల్లెలూయా! చెవులు, ఆత్మీయమైన చెవులు కొంతమందికి సరిగా వినపడతలా. ఈ చెవుల గురించి మాట్లాడతలా నేను. ఏ చెవులు? ఆత్మీయమైన చెవులు వినబడనప్పుడు దేవుడు సమూయేలు వినబడలా. సమూయేలు వినబడలా. ఓ సమూయేలు, ఆ! ప్రభువా, ప్రభువా చెప్పయ్యా. అలాగుందా? అలాగ లేడు సమూయేలు గారు. బాలుడే. జోయల్ అంత ఉన్నాడేమో అప్పుడు. ఇంకా చిన్నోడు. సమూయేలు అనగానే పట్టేసాడు. ఆయన ఆత్మీయమైన చెవులు బాగా పనిచేస్తున్నాయి. దేవుని స్వరాన్ని వినే చెవులవి. దేవుని స్తోత్రం. దేవుని స్వరాన్ని వినే చెవులు. చిన్నప్పటి నుంచే పాలు తాగేటప్పటి నుంచే నువ్వు దేవుని మందిరములో ఉండాలి. నువ్వు దేవుని సన్నిధిలో ఉండాలి. దేవుని యొక్క మందిరములో అక్కడ ఒక యాజకుడు ఉంటాడు. ఆయన పేరు ఏలి. అక్కడ నువ్వు పరిచర్య చేయాలి. అక్కడ దేవుని సన్నిధి ఉంటది. అక్కడ దేవుని మందిరం ఉంటది. అక్కడ దేవుడు మాట్లాడే స్థలం అది. ఏం చేసింది తల్లి? తల్లి ఏం చేసింది? అలాగా ట్రైనింగ్ ఇచ్చింది. దేవుడు మాట్లాడతాడు. నువ్వు దేవుని మందిరములో. కానీ ఈయనకి ఇంకా అర్థం కాలేదు. యజమానుడే పిలిచాడు. అంటే ఏలియా గారే పిలిచాడు. ఏలీ గారు పిలిచారనుకుంటున్నాడు ఆయన. సమూయేలు గబగబా పరిగెత్తుకుంటూ వచ్చి, అయ్యా నేనొచ్చానయ్యా అంటున్నాడు. ఈయన నిద్రలోంచి తుళ్ళిపడి లేచి, యాజకుడైన ఏలి, ఏంటి అంటే, నువ్వు పిలిచావు కదయ్యా, నేను పిలవలేదు, పో పడుకోపో. మళ్ళా దేవుడు పిలుస్తున్నాడు, సమూయేలు. హల్లెలూయా! మళ్ళా పరిగెత్తుకో. మరలా మూడోసారి వచ్చిన తర్వాత ఆయన అన్నాడు, ఈసారి గనక పిలిచినట్టుగా సమూయేలని గనక పిలిచినట్టుగా ఉంటే, చిత్తము ప్రభువా నీ దాసుడిని ఆలకించుచున్నానని చెప్పు. హల్లెలూయా! దేవుని బిడ్డలారా, దేవుని స్వరము వినటానికి ఆత్మీయమైన చెవులు పనిచేయాలి. దేవుని స్తోత్రం చెల్లించండి. ఇది దేవుని స్వరము. ఇది దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. దేవుడు దేవుడు నాకు చెప్తున్నాడు అని మనకు అర్థం అవ్వాలంటే మన ఆత్మీయమైన చెవులు బాగా ఆత్మీయమైన చెవులు ఎవరికి షార్ప్ అవుతాయి అంటే ఎవరు ధ్యానిస్తారో, ఎవరు వాక్యాన్ని ధ్యానిస్తారో వారికి త్వరగా అర్థమవుతుంది దేవుని యొక్క స్వరం. వాక్యాన్ని ధ్యానించే వాళ్ళకి ఇది దేవుడు మాట్లాడుతున్న మాట, ఇది దేవుడు నాకే చెప్తున్నాడని అర్థమవుతుంది. ఇది దేవుని నుండి వచ్చిన స్వరము. ఇది నా మనస్సు నుండి వచ్చింది కాదు, లేదా ప్రక్కనోళ్ళు మాట్లాడింది కాదు.
ఒకరోజు నేను సతమతమవుతున్నాను. దేవుడు మాట్లాడుతున్నాడా? దెయ్యం మాట్లాడుతుందా అని. 19 సంవత్సరాల వయసులో ఆ స్వరం ఏమిటో నాకు అర్థం కావట్లేదు. ఆ స్వరం చూస్తే బైబిల్‌కి సంబంధించిన స్వరమే. బాప్తిసం తీసుకో. ఎవరు మాట్లాడుతున్నారు? దెయ్యం మాట్లాడుతుందనుకున్నా. ఎందుకంటే మనకి ఏది కనబడుకోకుండా ఏదైనా శబ్దం వస్తే మనం ఏమనుకుంటాం ఫస్ట్ దేవుడి మీదకెళ్దాం మనసు. ఎవరి మీదకెళ్ళిద్ది? దెయ్యం. అమ్మో! దెయ్యం ఉందేమో ఇక్కడ. ఎవరి స్వరమో అది. నాకు వినబడిన స్వరం పక్కనోళ్ళకి వినపడాలి గదా! వాళ్ళు లెగవాలి కదా! బయట నుంచి ఎవరైనా అరుస్తున్నారా? బాప్తిసం తీసుకో అని. దేవుని బిడ్డలారా, మనం దేవుని స్వరాన్ని వినేవారముగా, దేవుని స్వరాన్ని గుర్తుపట్టే వారంగా, ఇది నిజంగా దేవుడు చెప్తున్నాడా? నా మనస్సు ఇలా అనిపిస్తుందా? నేనేదో ఆయాసపడుతున్నానా? నేనేదో ఉద్రేకపడి, ఇదిగో దేవుడే నాకు చెప్తున్నాడని చెప్పి నేను ముందుకెళ్ళిపోతున్నానా? ఇది నాకు దేవుడు చెప్తున్నదే. ఇది ఖచ్చితంగా దేవుడు మాట్లాడుతున్న స్వరం అని గుర్తుపట్టాలంటే కొంచెమైనా మనం వాక్యమును ధ్యానించే మనసుండాలి. దేవుని స్తోత్రం చెల్లిద్దాం ప్రియులారా. వాక్యమును ధ్యానించే వారం ప్రత్యక్షతను పొందుకుంటారు. వాక్యాన్ని ధ్యానించే వారి యొక్క ఆత్మీయమైన చెవులు బాగా పనిచేస్తాయి. ఎవ్వరు చెప్పక్కర్లా మీకు. దేవుడు ఖచ్చితంగా మీతో మాట్లాడాడని మీకు మాత్రమే తెలుస్తది. ప్రియులారా, వాక్యాన్ని ధ్యానిద్దామా? వాక్యం ఎడల కొంచెము శ్రద్ధ చూపిద్దామా? కీర్తన గ్రంథం 46:10. 46:10 వచనం. ఊరకుండుడి. చదవమ్మా. చదవమ్మా. ఓరకుండుడి, నేనే దేవుడనని నేనే దేవుడనని తెలుసుకొనుడి. తెలుసుకొనుడి. అన్యజనులలో అన్యజనులలో నేను మహోన్నతుడనగుదును. ఆ! భూమి మీద ఆ! నేను మహోన్నతుడనగుదును. చాలు. ఓరకుండుడి. అందరు చెప్పండి. ఆ! అంటే సైలెన్స్. గ్రంథాలయంకెళ్ళామనుకోండి. ఏమని రాసుంటదక్కడ? సైలెన్స్. మాట్లాడకూడదు. ఊరకనే ఉండాలి. నిశ్శబ్దంగా ఉండాలి. ఊరకుండుడి. నేనే దేవుడనని తెలుసుకొనుడి. ఎవరు ఊరకుండగలరు? ధ్యానించేవారు. ఒకదాని మీద మనము ధ్యానము పెట్టినప్పుడు మనము ఊరకనే ఉంటాం. మన నోరు మాట్లాడిద్దా? చెప్పండి. ధ్యానించేటప్పుడు నోరు మాట్లాడాలా? యెహోవా నా కాపరి. ధ్యానం. యెహోవా నా కాపరి. హృదయంలో ఇక అది మన మన లోపల మన మనస్సులో యెహోవా నా కాపరి. ఆయన కాపరైతే ఏమైద్ది నాకు? ఆయనే కాపరిగా ఉంటే నాకేమైద్ది? ధ్యానం. ఊరకుండుడి. ఊరకుండుడి. దేవుని స్వరాన్ని మనము గుర్తుపట్టాలి అంటే, మనము ఊరకుండటం మనం నేర్చుకోవాలి. దేవుని స్తోత్రం. అంటే ఇక్కడ కూడా ఒక విధంగా దేవుడేం మాట్లాడదలుచుకున్నాడంటే మెడిటేషన్. మౌనంగా ఉండండి. ఇది మాట్లాడాల్సిన సమయం కాదిది. మనము మాట్లాడకూడని స్థలంలో మాట్లాడితే అందరూ మనల్ని చూస్తారు. ఆళ్ళెవరో పాపం నాట్యం చేయకూడని స్థలంలో నాట్యం చేశారంట మొన్న. ఆ దేశం బహిష్కరించింది. ఇద్దరు భార్యాభర్తలు టిక్ టాక్ రీల్స్ చేస్తున్నారు. దేశానికి చెడ్డ పేరొచ్చింది. మన తెలుగోళ్ళే. ఎళ్లి ఒక చోట రెండవ ప్రపంచ యుద్ధంలో ప్రాణాలర్పించిన వాళ్ళు ఉన్న స్థలం దాన్నేమన్నారు? ఆహ్, ఆ పేరు అమెరికా దేశంలో రెండో ప్రపంచ యుద్ధంలో
ప్రాణాలు కోల్పోయిన వారు. వాళ్ళ యొక్క పిల్లలు, వాళ్ళ యొక్క మనవ సంతానము ఉంటది గదా! అందరూ ఆ స్థలానికెళ్ళి ఏం జేస్తారంటే, అప్పుడప్పుడు ఆ స్థలానికి ఎవరెళ్ళినా కూడా అక్కడ వాళ్ళని గౌరవిస్తూ, వాళ్ళు చేసిన త్యాగాన్ని జ్ఞాపకం జేసుకుంటూ, వారి జ్ఞాపకాలు తెచ్చుకొని, మౌనంగా, మౌనంగా అక్కడ తలదించుకొని, వాళ్ళని గౌరవించి, ఒకవేళ కన్నీరొస్తే కన్నీరు కార్చి వస్తారు. అదొక స్థలం. అదొక ప్లేస్. వీళ్ళెళ్లి ఏం జేశారు? వీళ్ళెళ్లి ఏం జేశారు భార్యాభర్తలు? రీల్స్ ఎక్కడ ఏమి కొంచెం వెరైటీగా ఉంటే అక్కడ రీల్ చేసేవాళ్ళు అంతే కదా! 24 గంటలు ఇదేదో బావుంది అక్కడ రీల్ చేసేస్తారు గదా! ఆ అలవాటులో పొరపాటో మరి ఏం జరిగిందో గానీ, ఆ పొరపాటు మొత్తం దేశం మీదకే చెడ్డ పేరొచ్చింది. ఎంత భయంకరమైన వీడియోసు, ట్రోల్స్ అంటే ఇక వాళ్ళ మీద మన, మన తెలుగు వాళ్ళు గూడా విపరీతంగా పెట్టేశారు. బుద్ధి లేదసల వాళ్ళకని ఇక తిట్టనోళ్ళు లేరు. రకరకాలుగా తిట్టారాళ్ళని. సరే తిట్టి వదిలిపెడితే పర్లా. కోర్ట్‌కెక్కిందాళ్ళు వాళ్ళ కేసు. కోర్ట్‌కెళ్ళిపోయి ఏం జేశారు వీళ్ళు? ఒక స్థలంలో డాన్స్ చేశారు అంతే. ఏయో 2 స్టెప్పులేసి వీడియో అప్‌లోడ్ జేశారు. అయిపోయింది. పట్టుకొని పట్టుకెళ్లారు ఆళ్ళని. కేసు మోపారు. దేశం నుండి బహిష్కరించారు. ఎప్పటికి కూడా మళ్ళీ ఆ దేశానికి ఆ దేశమే కాదు ఆ దేశం రిజెక్ట్ చేసిందంటే ఏ దేశము తీసుకోదిక అన్నట్టు ఉంటదనమాట. బ్యాన్డ్. నీవు వచ్చిన స్థలమేంటి? నువ్వున్న స్థలమేంటి? నువ్వు చెయ్యాల్సిన పనేంటి? చెయ్యకూడని పనేంటి? నా తప్పు నేను చెప్పుకోకూడదు గానీ, నేనొక తప్పు చేశా. మళ్ళీ పబ్లిసిటీ చేయబాకండి దీన్ని. చెప్తుంది పబ్లిక్‌లోనేలే. బాంబే ఎళ్లి యూఎస్ కాన్సులేట్ దగ్గర నిలబడి పెద్ద క్యూ ఉంది. ముందేమో దూరం నుండి తీశా 2, 3 పాస్టమ్ గారికి పంపిత్తన్నా. ఆ కాన్సులేట్ పిక్చర్స్ తీసి పంపిస్తున్నా. చూసావా? ఇదిగో బాంబేలో యూఎస్ ఎంబసీ చూసావా? అని చెప్పి ఆమెకు పంపించా. 1, 2 అయిపోయినియి. అక్కడితో ఆపేస్తే బాగుండేది. అది దూరం నుండి తీశాను. పర్లా ఎవరు ఇక లైన్‌లో నిలబడతాం గదా! వీసా కోసం ఆ లైన్‌లో నిలబడ్డా. ఆ నిలబడిన తర్వాత ఏం చేశానంటే, వామ్మో! ఇంతమందున్నారేంటి నా ముందని జెప్పి, నా ముందోళ్ళని ఒక ఫోటో తీశా. అంటే నా ముందు ఒక 50 మందున్నారు. ఇది నా పొజిషన్ అని ఆమెకు చెప్దామని జెప్పి తీసి పెట్టా. తీసి పెట్టేసేసుకున్నా జేబులో. ఓ 2 నిమిషాలయింది. ఒక టిక్ ఆహ్, ఆయన్ని చూస్తేనే భయమేసిద్దనమాట మామూలుగా. ఆళ్ళు మామూలు పోలీసులు గాదాళ్ళు. ఆళ్ళొక రకమైన పోలీసులు. టక్ 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 మనొచ్చి నా దగ్గర ఆగాడు. ఇది జూసాడు. పెద్ద క్యూ అది. 150 మందున్నారు. నేనెక్కడో ఒక 50 మంది తర్వాతున్నాను. లైన్ అది. ఆ లైన్‌లో వచ్చి నా దగ్గర కరెక్ట్‌గా ఆగాడు. ఆగి నన్ను జూస్తే నాకు కొంచెం భయమేసింది. ఏంటి నా దగ్గర ఆగాడు ఈయన ఏమైందన్నట్టుగా. డిడ్ యూ క్యాప్చర్ ద పిక్చర్ అన్నాడు. ఆళ్ళెక్కడ లేరసల. ఆ లైన్ ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఎవరు లేరసల. పోలీసులనేవాళ్ళు లేరు. ఆయనొచ్చి నా దగ్గరకొచ్చి "నువ్వు పిక్చర్ తీసావా? ఫోటో తీసావా?" అన్నాడు. "యెస్ సార్" అన్నా. "ప్లీజ్ కమ్" అన్నాడు. పోయింది నా లైను. 50 మంది తర్వాత నా వెనక ఇంకొక 100 మందున్నారు. "సార్ వాట్స్ రాంగ్?" "జస్ట్ కమ్." ఎక్కువ మాట్లాడరాళ్ళు. సారీ సార్ ఇఫ్ ఇట్ ఈస్ రాంగ్ ఐ మేడ్ మిస్టేక్. ప్లీజ్ సారీ. ప్లీజ్ కమ్." ఎక్కువ మాట్లాడొద్దు ఇక అర్థమవుతుందా నేను చెప్పేది. ఎళ్ళిన తర్వాత ఒక చోట కూర్చోబెట్టారు నన్ను. ఎప్పటికి ఇలాంటి తప్పులు చేయకూడదని నా తప్పు ఒప్పుకుంటున్నా మీ దగ్గర. హల్లెలూయా! ఆళ్ళని దేశాన్ని నుంచి బహిష్కరించారు. అది భయంకరం అసల. తీసుకెళ్ళి నన్నక్కడ కూర్చోబెట్టారు. ఒక 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 ప్లేస్‌కి తీసుకెళ్లారు. అక్కడ నాకంటే ఈ పెద్దవాళ్ళు వయసులో కొంచెం కుర్రవాళ్ళు ఒక నలుగురు, ఐదుగురు కూర్చొనున్నారు. లేడీసు ఒక ఇద్దరు, ఒక జెంట్స్ ముగ్గురు కూర్చొనున్నారు. ఆడ కూర్చోమన్నాడు. సిట్ దేర్ అన్నాడు. పక్కనోడిని అడిగా. మీరెందుకొచ్చారు ఇక్కడికని? ఫోటో తీసామయ్యా. ఏందో తీసుకొచ్చి ఈడ కూర్చోబెట్టు. అమ్మ దేవుడా!
ఇంత ఘోరమైన పాపం చేశానా నేను? ఈళ్ళు కనీసం ఆ గోడ మీదన్నా రాయొచ్చుగా, ఫోటో తీస్తే తీసుకెళ్ళి లోపలేస్తామని చెప్పి కనీసం అదన్నా చూసి ఫోటో తీయకుండా ఉండేవాడిని. నేను నా లైన్‌ని తీసుకుంటే ఏమైంది ఇప్పుడు ఈయనకి? ఆళ్ళందరూ ఫోటోలు తీసినోళ్ళందరూ అక్కడున్నారు. ఫోన్ తీసేసుకున్నారు. పాస్‌పోర్ట్ అయి తీసేసుకున్నారు. మొత్తం తీసేసుకున్నారు. లోపలికెళ్ళిపోయాడాయన. నా ఫోన్‌ని ఏం చేత్తన్నారో తెలీదు. నా పాస్‌పోర్ట్ వెనక్కిత్తారో ఏంటో నాకు తెలీదు. ప్రభువా క్షమించయ్యా! ఏంటి ఇది గూడా తప్పేనా ప్రభువా ఫోటో తీసుకోవడం? తప్పే. అది నీకు తెలీదు. నువ్వు రూల్స్ సరిగ్గా చదవలా. తప్పే. నువ్వు ఎక్కడ ఎలాగుండాలో అక్కడ అలా ఉండాలి. ఎక్కడ ఎలా కూర్చోవాలో అలా కూర్చోవాలి. ఎక్కడ ఎలా నిలబడాలో అలా నిలబడాలి. ఎక్కడ డాన్స్ చేయకూడదో అక్కడ డాన్స్ చేయకూడదు. ఎక్కడ నవ్వకూడదో అక్కడ నవ్వకూడదు. ఎక్కడ నవ్వాలో అక్కడ నవ్వినా పర్లా. అరగంట పట్టింది. పైన తుపర. లైన్ ఇంకా పెరిగిపోయింది. ఫోటో మొత్తం, మొత్తము నా ఫోన్‌లో ఉన్న డేటా మొత్తం తీసేసుకున్నారు. టోటల్‌గా ఎన్ని పిక్చర్స్ తీశాను. ఎక్కడికి పంపించాను. ఏ నంబర్‌కి పంపించాను. పంపించిన నంబర్ ఎవరు? ఈయనేం చేస్తున్నాడు? ఈయన ప్లాన్ ఏంటి? చూసారా? నా ఫేస్‌బుక్స్ చెక్ చేశారు. వాట్సాప్ చెక్ చేశారు. ఫోన్‌లో ఉన్న డేటా ఎక్కడైనా సీక్రెట్‌గా ఎవరితోనైనా కనెక్షన్స్ ఉన్నాయా ఈయనకి? అసలు ఈయన డేటా ఎక్కడికెళ్తుంది? ఇంతకీ ఈళ్ళెక్కడుండి చూస్తారు? ఈళ్ళెక్కడుంటారో మనకు తెలీదు. చీమ కదిలినా అది పెద్ద చీమ అయితే ఆళ్ళకి కనపడిద్ది. అక్కడుంటారు. ఆ లైన్‌కి ఆ చివర దాని చుట్టూ ఆహ్, ఆహ్, ఆ దేశానికి సంబంధించిన ఆ కాన్సులేట్ చుట్టూ టవర్స్ లాగుంటాయి. ఆ టవర్స్‌లో ఉన్నవాళ్ళు గూడా మనకు కనపడరు గానీ, బయటికి మాత్రం కనపడిద్ది. నేను చెప్పింది ఇన్నారా? కావాలంటే ఎళ్లి చూసి హైదరాబాద్‌లో గూడా ఉంది. బయటికి ఒక గన్ ఇట్లా బెట్టుంటదనమాట. ఇట్లా గన్నుంటది. లోపల ఉన్నవాళ్ళు కనపడరు. టవర్స్ ఉంటాయి. అక్కడ, ఇక్కడ టవర్స్ ఉంటాయి. ఇట్లా గన్నుంటది. ఆ చుట్టుపక్కల ఎవరైనా కొంచెం అనుమానాస్పదంగా గనక కనపడితే, పొరపాటున వాళ్ళేమన్నా వెపన్స్ గాని, ఏదైనా గనక తీసున్నట్లుగా గనక కనపడితే, వాళ్ళు గన్‌లో నుంచి బుల్లెటొస్తది. అడగటాలు గూడా ఉండవిక. ఆళ్ళకి ఫుల్ పర్మిషన్స్ ఉంటాయి. దేవుడేమంటున్నాడో తెలుసా? ఊరకుండుడి. చాలా అలసిపోయినట్టున్నారు. చెప్పండి. ఎలా ఉండాలి? ఊరకుండుడి. నువ్వు అనవసరంగా మాట్లాడుతున్నావేమో, వ్యర్థంగా మాట్లాడుతున్నావేమో, నీతో నేను మాట్లాడాలనుకుంటున్నా. బీ సైలెంట్. దేవునికి స్తోత్రం చెల్లించండి. సైలెంట్. నువ్వు ఊరకుంటే నేను మాట్లాడతాను. మనం ఊరకుండాలి అంటే, మనం మెడిటేషన్ నేర్చుకోవాలి. చప్పట్లు కొడదాం దేవునికి. మనం ఊరుకుండటం మనకి ఎలా అలవాటయిద్ది? మనం ఎలా మౌనంగా ఉండగలం? మెడిటేషన్ వల్లనే మౌనంగా ఉండగలం. మెడిటేషన్ వల్ల, ధ్యానము వల్ల ధ్యానించే వ్యక్తి ఊరకనే ఉంటాడు. ధ్యానించే వ్యక్తికి మాత్రమే ఒక స్వరం వినపడతది. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఊరకుండటం నేర్చుకోవాలి దేవుని బిడ్డలారా. సీరియస్‌గా తీసుకుందాం ఇది. దేవుని సన్నిధిలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ మనం ఊరకనే ఉండటం, మనము తలపోసుకుంటూ ఉంటే దేవుడు మాట్లాడతాడు. ఎళ్లి ప్రాక్టీస్ చేయండి. ఒక వారం తర్వాతైనా ఏదో ఒక అనుభవం మాత్రం రాకుండా ఉండదు. ఒక వాక్యాన్ని తీసుకొని ధ్యానం చేస్తూ ఊరకనే ఉండండి. దేవుడు ఏం మాట్లాడుతున్నాడో అర్థమవుతది. హల్లెలూయా! ముగించేస్తాను. ధ్యానం మన మనస్సుని రూపాంతరపరుస్తది. నా మనస్సు మారట్లేదు. నా మనస్సు ఏమవ్వట్లేదు? చెప్పండి అందరూ. మనస్సు మారట్లేదు. మందేంటి? మందేంటి? ధ్యానం.
ఈ విషయంలో నా మనస్సు మారడం లేదు. మందేంటి? ధ్యానం. నేనెందుకో ఈ విషయంలో పదే పదే మరలా అదే తప్పు చేస్తున్నాను. మందేంటి? ధ్యానం. రోమపత్రిక 1, 2 తర్వాత చదువుకోండి. ధ్యానం వలన మనము మన మనస్సు మారి నూతన మగు రూపాంతరం పొందుతుందని అక్కడ రాయబడి ఉంటది. ధ్యానం వలన మనకి విశ్వాసం పెరుగుతుంది. దేవుని స్తోత్రం చెల్లించండి. రోమపత్రిక 10, 17లో కాగా వినుట వలన విశ్వాసము కలుగును. వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. మనకి విశ్వాసం పెరగాలి అంటే వినాలి. విన్నదాన్ని ధ్యానం చేయి. దేవుని స్తోత్రం. విని వదిలిపెట్టడం కాదు. ధ్యానం చేసే వ్యక్తిలోనే విన్నది ఉంటది. లేకపోతే ధ్యానము చేయకపోతే విన్నదంతా కూడా ఒక్క నిమిషములో పోయిద్ది. ధ్యానం చేసే వ్యక్తికి విన్నది ఉంటది. దేవుని స్తోత్రం. క్రీస్తుని గూర్చిన మాట వలన కలుగును. విశ్వాసం పెరిగిద్ది. ధ్యానం వలన మనము శోధన జయిస్తాము. చప్పట్లు కొడదాం దేవునికి. ధ్యానం వలన ఏం చేస్తాము? ప్రతి శోధనను జయిస్తాము. యేసు ప్రభువును కూడా శోధించటానికి సాతాను వచ్చినప్పుడు ఏమన్నాడు చెప్పండి? ఇలా వ్రాయబడి ఉన్నది అన్నాడు. ఏమన్నాడు ప్రభు? ఇలా వ్రాయబడి ఉన్నది. వ్రాయబడి ఉన్న దాని గురించి ఈయనకెలా జ్ఞాపకం ఉన్నదంటే ధ్యానం. ధ్యానించే వ్యక్తికి అది జీర్ణమైపోతది. ఆ మాట, ఆ వాక్యము ధ్యానించినప్పుడు అది గుర్తుండిపోయిద్ది. మీరు 10 సంవత్సరాల క్రితం ఈ మాట చెప్పారన్నా అని కొంతమంది అంటారు. మా పెళ్లి రోజు లేదా మా బర్త్‌డే రోజో లేదా నేను హాస్పిటల్‌లో ఉన్నప్పుడు ఒక మాట చెప్పారు. ఎలా గుర్తుంది మీకు? ఆ మాటనేం చేశారు? తలపోసుకుంటున్నారు. జ్ఞాపకం చేసుకుంటున్నారు. ధ్యానం. దేవుని స్తోత్రం. ఒక వ్యక్తి ధ్యానం చేయటం ద్వారా తన జీవితంలో మరి విశ్వాసం పెరిగిద్ది. అలాగే శోధన జయిస్తాడు. ఆ వ్యక్తి యొక్క హృదయము కాపాడబడుతుంది. ఆ వ్యక్తికి ఆ వ్యక్తికి ఆత్మీయ విజయాలు అధికమవుతాయి. దేవుని స్తోత్రం. అందుకే యెహోషువతో దేవుడు మాట్లాడాడు. "నువ్వు ధ్యానించిన యెడల వర్ధిల్లి చక్కగా ప్రవర్తిస్తావని." ధ్యానించే వ్యక్తి యొక్క హృదయం కాపాడబడుతుంది. ఎంత గందరగోళము, ఎంత ఎంత భయమొచ్చినా కూడా సమాధానంగా ఉండగలడు. దేవుని స్తోత్రం చెల్లించండి. ఇప్పుడు 'టైటానిక్' ఓడుందా? అది మునిగిపోయింది కదా! ఒకప్పుడు నిజంగా. ఆ నిజంగా మునిగిపోయినప్పుడు దాన్ని మూవీగా తీసి చూపించిన దాంట్లో ఏం చూపించారో తెలుసా? కొంతమంది ప్రార్థనా పరులు, దేవుడినెరిగిన వాళ్ళు ఆరాధిస్తున్నారు. పాటలు పాడుతున్నారు. ఎప్పుడు పాటలు పాడుతున్నారు? ఓడ సగం ఇరిగిపోయి కళ్ళ ఎదుట అనేక మంది సముద్రంలో మునిగిపోతుంటే ఈళ్ళింకా జారలేదు కిందకి. ఆ పైనుండి పాటలు పాడుతున్నారు. ఏంటది? ఏంటి ఆ ధైర్యం ఏంటసల? ఇంక 2, 3 నిమిషాల్లో నువ్వు కూడా పైనుంచి జారబోతున్నావు. దేవుడిని ఆరాధిస్తున్నారు. పాటలు పాడుతున్నారు. అద్భుతంగా పాటలు పాడుతున్నారు. భయం లేదాళ్ళకి. నేనెలాగో నా ఇంటికెళ్ళిపోతున్నానిక. నా ఇల్లు చేరబోతున్నాను. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. నేను దగ్గరకొచ్చేసానిక. పరలోకానికి ఒక అడుగు దూరంలోనే ఉన్నాను. ఎంత ధైర్యం అండి ఇది? ధ్యానించే వాళ్ళు ఆత్మీయముగా చాలా ధైర్యంగా ఉంటారు. భయపడరు. హల్లెలూయా! ధ్యానము మన జీవితంలో అధికమవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. ధ్యానము వలన చూడండి చివరగా ఒక మాట చదువుదాం. 119 కీర్తన 11 వచనం. నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. అందరు నాతో చెప్పాలి ఈ మాటలు. నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు. చెప్పాలి అందరూ. పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. నీ వాక్యము, నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. ఎక్కడ? ఎక్కడండి?
దేవుని స్తోత్రం చెల్లిద్దాం. ఆయన వాక్యాన్ని ఎక్కడ ఉంచుకోవాలి ఇప్పుడు చెప్పండి? హృదయములో ఉంచుకోవాలి. మనస్సులో నుండి ఎక్కడి దాకా పోవాలది? హృదయంలోకెళ్ళాలా. మనస్సులోనే ఉంటే అంటే అప్పుడు విన్నది మనసులో ఉంటది. అక్కడి నుంచి ఇంకో స్టెప్ ముందుకు వెళ్ళకపోతే, హృదయములోకి వెళ్ళకపోతే ఉండదది. హృదయములోకి వెళితే, హృదయములో నుండి ఎక్కడికొచ్చిద్దో తెలుసా? ఆత్మలోకొస్తది. ఆత్మలో ఉన్న వాక్యము ఏమైద్ది? జీవితములో ప్రభావితం చెందిద్ది. హల్లెలూయా! హల్లెలూయా! వాక్యము. మరొకసారి ఇంకొంచెం లోతైన విషయాలు మనం విందాం. ఈ రోజుకి ఇక్కడి వరకు గుర్తుపెట్టుకోండి. వాక్యము మన మనస్సులో నుండి ఎక్కడికి రావాలి? హృదయము. మన హృదయము నుండి ఎక్కడికెళ్తదప్పుడు? ఆత్మ. దేవుని స్తోత్రం. అది మన జీవితం అయిపోతది. ధ్యానించాలని. అయ్యా! నీ వాక్యాన్ని ఎక్కడ పెట్టుకున్నా నేను? నా హృదయంలో ఉంచుకున్నాను. దానివల్ల నాకేం జరుగుతుంది? పాపము చేయకుండా ఉండగలుగుతున్నా. హల్లెలూయా! పాపములో పడిపోకుండా ఉండగలుగుతున్నా. పాపము చేయకుండా ఉండగలుగుతున్నా. కారణం ఏమిటంటే నీ వాక్యము నా హృదయంలో ఉంచుకున్నాను. దేవుడు అటువంటి కృపను అనుగ్రహించును గాక. తల వంచండి.